గైస్, ఈరోజు యాక్చువల్లీ థాయిలో ఒక ఫెస్టివల్ ఉంది. థాయిలాండ్ కంప్లీట్లో ఒక ఫెస్టివల్, అదే లైట్స్ వెలిగించి వదిలే ఫెస్టివల్ అనమాట. మనం యాక్చువల్లీ కార్తీక మాసంలో చేస్తూ ఉంటాం. మనం కార్తీక శుక్రవారం అని గుడికి వెళ్ళి కలువలో దీపాలు పెట్టి వదులుతుంటాం. సో అలాగే ఇక్కడ కూడా కలువలో దీపాలు పెట్టి వదులుతారంట. సో స్ట్రీట్స్ అయితే చాలా బిజీ ఉన్నాయి, చాలా బిజీ ఉన్నాయి. మొత్తం థాయ్ పీపుల్ అంతా రోడ్డు మీద ఉన్నారు. దాంతోపాటు విజిటర్స్ అందరూ కలిసి రోడ్లు ఫుల్ బిజీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది ట్రాఫిక్. ఇవ్వండి, ఇక్కడ ఇది ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ. సో సూపర్ క్రౌడెడ్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. ఇది గైస్, లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ ఆర్చ్ కనిపించింది. ఈ ఆర్చ్ నుంచి అలా లోపలికి నడుచుకుంటా వెళ్తే ఫుల్ క్రౌడెడ్ ఉంది. లోకల్ థాయ్ పీపుల్ కల్చర్ ఎలా ఉంటుందో కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా. షాప్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, బట్టలు, చెప్పులు, బ్యాగులు అమ్ముతున్నారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అంటే లోకల్ సంత లాంటిది అనమాట. చూడండి, మనకి పొంగల్కి, వినాయక చవితికి, దసరాకి ఎలా అయితే మన ఊర్లో, మన రూరల్ ప్లేసెస్ లో ఒక జాతరలో సంబరాలు ఎలా జరిపిస్తారో సేమ్ అలాగే అనమాట. ఇది జాతరలో జరిగే ఒక సంత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రైడ్ చికెన్ అనమాట ఇదన్నీ. అండ్ ఇలా లోపల నడుచుకుంటూ వెళ్తుంటే ప్యూర్ లోకల్ క్రౌడ్ అనమాట. ఫస్ట్ టైం నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఇక్కడ నుంచి ఆ లోపలికి 1 కిలోమీటర్ నడకదారు ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ వచ్చి కూడా వాకింగ్ స్ట్రీట్ పక్కనే ఉన్న టెంపుల్ అనమాట. ఇది బుద్ధా టెంపుల్. వాకింగ్ స్ట్రీట్ కి చాలా దగ్గర, అంటే నియర్ బై బీచ్. అండ్ ఇక్కడ దొరికే జనాలు కూడా ప్యూర్ లోకల్ థాయ్ జనాలు. ఇంకా లోపలికి వెళ్ళే కొలదికి ఇంకొక ఎంట్రన్స్ ఉంది ఇక్కడ. ఇది కూడా చాలా, అంటే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది గైస్. అంటే ఇక్కడ లోకల్ పీపుల్ తో పాటు చాలా మంది కజకిస్తాన్ వాళ్ళు, రష్యన్స్ కూడా లోకల్ గా ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అండ్ ఇక్కడ చాలా మంది ఉజ్బెకిస్తాన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి కల్చర్ చూడడానికి వస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఈ పక్కన నేను రాగానే ఫస్ట్ అవేవో డెకరేట్ చేసిన ఫ్లవర్స్ లాగా కనిపించినాయి. అది కాదు, మీకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, లెఫ్ట్ రైట్ లో చూసారా? అవి యాక్చువల్లీ డెకరేషన్ ఐటమ్స్ కాదు, అవి ఖాళీ ప్యాకెట్స్ లా పెట్టారు. అది చూడండి, అక్కడ ఖాళీగా ఉంది కదా, అలా ఖాళీగా ఉన్న దాంట్లో పెట్టారు. కానీ అవి అందులో డబ్బులు పెడుతున్నారు. అందులో 20 రూపీస్ నోట్స్. అందరూ వచ్చి అందులో ఆ కవర్ ఖాళీ ఉన్న ప్లేసెస్ లో 20 బాట్స్ పెట్టి వెళ్ళిపోతున్నారు. చూడండి, కనిపిస్తుందా మీకు క్లియర్ గా? నేనైతే షాక్ అయ్యాను. ఇదేంటిది, అమ్మ డబ్బులు ఎలాంటి తీసారండి. ఎలా చూస్తే ఈ వీధంతా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది భయ్యా. ఇవ్వండి, ఇవన్నీ కూడా థాయ్ బాట్స్, ఒక్కొక్కటి 20 రూపీస్ నోట్. ఇక్కడ నుంచి చూస్తే నాకు తెలిసి ఒక కొన్ని వేల నోట్లు ఉంటాయి. అది కూడా చూడండి ఎలా పెడుతున్నారు. అందరూ వచ్చి అందులో ఒక 20 రూపీస్ నోట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ 20 రూపీస్ నోటే పెడుతున్నారు. ఎక్కువ పెట్టట్లేదు, తక్కువ పెట్టట్లేదు, ఓన్లీ 20 రూపీస్ నోట్స్. ఇదే మన ఇండియాలో అయితే ఫుల్ గా తాగేసి వచ్చి ఎవరకాలు పీక్కుని పట్టుకెళ్ళిపోతారు. జనరల్ గా అంటే దేవుడి హుండీలో వేస్తే ఎవరు ముట్టుకోరు, కానీ ఇలా బయటగానే వేలాడి తీసున్నాయా పెంట రచ్చ అయిపోద్ది. యాజ్ ఐ సీ, ఇక్కడ జనాలు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారంటే గైస్, ఎవ్వరు తాగడం గాని, అమ్మాయిలు ఏడిపించడం గాని, ఒకళ్ళు కామెంట్ చేయడం గాని, ఒకరికి న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ ఏమీ లేదు. చాలా డిసిప్లైన్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ రోడ్స్ లో హారన్ కొట్టరు అసలు. నేనైతే చాలా షాక్. ఇక్కడ చూడండి, మంచి ఫ్లవర్స్ అవి పెట్టున్నారు చూడండి. డబ్బులు ఎలాడదీయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లా డబ్బులు కవర్ లో పెట్టి, అంటే ఇలాగా ఒక ప్యారలల్ గా ఉన్న ఒక కవర్ లా ఉంది. అందులో ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ లో డబ్బులు దూర్చాలన్నమాట. అదిగోండి, ఆ వెనకాలేమో అక్కడ బుద్ధిస్టులు ప్రే చేస్తున్నారు. వాళ్ళు ప్రీస్ట్లు అండి, యాక్చువల్లీ బుద్ధా ప్రీస్ట్లు. చూడండి, అక్కడ ప్రేయర్ జరుగుతుంది. మీకు వినిపిస్తుంది నాయిస్, అక్కడ ప్రేయర్ జరుగుతుంది. అండ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ లోపలంతా కూడా ఎదుగుంటే మనకు కనిపిస్తుంది. ఎదుర్కొంటా అదే టెంపుల్. దగ్గరలో ఉన్నాము, టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. బట్ నేను ఇక్కడ ఇంకొకటి నోటీస్ చేశాను గైస్, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు మాక్సిమమ్ మేకప్ లోనే వస్తున్నారు బయటికి. వాళ్ళు చిన్న షాపుల్లో పని చేయనివ్వండి, పెద్ద షోరూమ్ లో పని చేయనివ్వండి, లేదా జాబ్ చేయనివ్వండి, ఏదైనా రోడ్డు మీద ఎక్కడ చూసినా అమ్మాయిలు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలి ముత్గా వరకు ఓన్లీ ఫీమేల్స్ మటుకు మేకప్ లోనే బయటకు వస్తున్నారు. మేకప్ లేకుండా నేను హార్డ్లీ 100లో ఒక 5 నుంచి 10 మాత్రమే చూశాను. మిగిలిన 90 మంది మాత్రం మేకప్ లోనే ఉన్నారు భయ్యా. మేకప్ లేకుండా అస్సలు బయటకు రావట్లే వీళ్ళు. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ లోపల కలువ దగ్గరకు వచ్చాను. అదిగోండి, లోపల టెంపుల్ పక్కన ఈ కలువ ఉంది. సో చాలా చిన్నది, బట్ ఇదిగోండి అక్కడికి తీసుకొచ్చి దేవుడికి ఒక ఆఫరింగ్ లాగా పువ్వులు, పళ్ళు, అగరత్తు, ఒక దీపం పెట్టి, మన సేమ్ కార్తీక మాసంలో ఎలాగైతే దీపారాధన చేసి చెరువుల్లో గాని, సముద్రంలో గాని, మనకి దగ్గర ఉన్న కోనేట్లో గాని ఎలా అయితే మన దీపాలు వదులుతామో, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. దట్టు కార్తీక మాసమే. ఈ రోజు డేట్ నవంబర్ 15.
యాక్చువల్లీ November 15th ట్రిప్కి వచ్చాను కాబట్టి నేను ఎడిటింగ్ చేసి పెట్టేటప్పుడు కొంచెం లేట్ అవుద్ది. బట్ స్టిల్ నాకు తెలిసి 10 రోజులు అటు ఇట్లా ఉంటది. కార్తీక మాసంలో మనం కూడా ఇలాంటి పనులే చేసుకుంటాము. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మాయి సేమ్ మన ఇండియన్ లాగా డ్రెస్ అయింది, బ్యూటిఫుల్. అదిగోండి ఆ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటా వెళ్ళి అక్కడ చాలా మంది జనం ఉన్నారు, నేను అక్కడ వెళ్ళడానికి అవ్వలేదు. బ్యూటిఫుల్, ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుంది నాకైతే. అక్కడ చూడండి దీపాలన్నీ అందులో పెట్టి వదిలేసిన దీపాలు ఇవన్నీ కూడా అవే. మొత్తం అందరూ వచ్చి ఇలా ఆఫరింగ్స్ ఇస్తున్నారు దేవుడి లార్డ్ బుద్ధకి. బ్యూటిఫుల్ ఉంది నాకైతే లొకేషన్. ఇక్కడ చూడండి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా, వయసులో ఉన్న అబ్బాయిలు, ముసలోళ్ళు అందరూ, ముసలి ముత్తగా అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా, పెద్ద చిన్న లేకుండా అందరూ దీపాలు వదిలిపెడుతున్నారు. నాకైతే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఏదో ఒక మూవీ షూటింగ్ చూస్తున్నట్టు ఉంది, కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఇలాంటి తాయ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ప్లేస్ రావడం ఇంకా ఆనందంగా ఉంది నాకైతే. చూసారు గైస్, ఇక్కడ కొబ్బరాకులతో చేసిన చిన్న బుట్టలా ఉంది. ఆ బుట్టలో పువ్వులు, ఒక పండు, ఒక కొవ్వొత్తి వెలిగించి అందులో అగరత్తులు పెట్టి దేవుడిది చిన్న బొమ్మ పెట్టి పువ్వులేసి తీసుకుని వచ్చి ఆ కోనేటిలో వదిలిపెడుతున్నారు అనమాట. ఇది ఇక్కడ తాయ్ ఫెస్టివల్లో జరిగే చాలా అతిపెద్ద ముఖ్యమైన ఫెస్టివల్ అంట. ఇది మనం కవర్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. సో మీ గురించి ఇలాంటివి ఇంకా బోల్డ్ అని చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఎందుకంటే చాలామంది ఇలాంటి వీడియోస్ చూసి ఉండరు. చాలా ట్రావెల్ బ్లాగ్స్ ఉంటాయి కానీ లోకల్ కల్చర్ని, లోకల్ తాయ్ కల్చర్ని షూట్ చేయడం, ఆ టైంలో మనం అక్కడ అవైలబుల్గా ఉండడం అనేది చాలా లక్కీ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ. అదిగోండి అందరూ చాలా వినయంగా, చాలా భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకుని మనసులో కోరిక కోరుకుని ఆ కోరిక నెరవేరాలని కోనేటిలో వదిలిపెడుతున్నారనమాట. ఆ కోనేరు పక్కనే ఇదిగోండి బుద్ధా టెంపుల్. ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చాము. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది టెంపుల్. లోపల లైట్స్ అవి చూస్తుంటే స్ప్లెండెడ్ ఫీల్ నాకైతే. అదిగోండి సడన్గా నేను షాక్ అయ్యాను. ఒక్కసారి చూడండి లెఫ్ట్ రైట్, నిజంగా అక్కడ బుద్ధిస్ట్ ప్రీస్టులు కూర్చున్నట్టుంది కదా, కానీ కాదు, అవి విగ్రహాలు మాత్రమే. నేను లోపలికి వచ్చి క్లియర్గా చూసాక షాక్ అయ్యా. ఇవన్నీ కూడా విగ్రహాలు. చూడండి ఎంత బాగున్నాయో. నాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క సూక్తిని వివరిస్తుంది అనుకుంటా. అండ్ బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే, బ్యూటిఫుల్. చిన్న టెంపుల్ బట్ చాలా బాగుంది. అదిగోండి ఎంత బాగుందో. ఇవన్నీ బొమ్మలు. నాకు తెలిసి ఇక్కడ ప్రతిదానికి ఒక్కొక్క అర్థం పరమార్థం ఉంటుంది, కానీ మనకి పెద్దగా తెలియదు కదా. లోకల్ కూడా ఎవరు మనకి ఇక్కడ హెల్ప్ చేయలేదు. చాలామంది ట్రై చేశాను దీని ఇంపార్టెన్స్ చెప్పమని, కానీ ఎవరి కాళ్ళు ఆ బిజీలో ఉన్నారు, ఆ పూజలు ఆ బిజీలో ఉన్నారు అనమాట. సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ, చాలా బాగుంది. నాకైతే సూపర్ అనిపించింది. గుడి కూడా చాలా అందంగా ఉంది, క్రాఫ్టెడ్ సో వెల్. అక్కడ ఆఫరింగ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుని వచ్చిన ఆఫరింగ్స్ని ఇక్కడ పూజారి గారికి ఇచ్చి అక్కడ బ్లెస్సింగ్స్ పొంది, అది పొందిన తర్వాత కోనేటిలో వదిలిపెడుతున్నారు. చూడండి అక్కడ అలా చాలాసేపు అక్కడ వాళ్ళు ప్రేయర్ చేసుకుని ఆఫరింగ్స్ ఇచ్చిన తర్వాత కోనేటిలో వదిలిపెడుతున్నారు అనమాట. సో లోపల చూసేసాం కదా టెంపుల్లో. ఇప్పుడు నాకైతే కోనేటి దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి అవి చూడాలని ఉంది. ఏదైతే ఆఫరింగ్స్ ఆ దీపం కోనేటిలో వదిలిపెడుతున్నారో దగ్గర నుంచి చూస్తే కానీ నాకు మనసు శాంతించలేదు భయ్యా. రండి మీకు కూడా చూపిస్తాను. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నా. వర్త్ వర్మ వర్త్, కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నట్టుంది భయ్యా. ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే చిన్న ప్లేసు, లైటింగ్స్ బాగా పెట్టారు. అంటే కలర్ఫుల్ దీపాలు, కలర్ఫుల్ పువ్వులతో ప్లేస్ అయితే ప్యూర్ పాజిటివ్ వైబ్తో నిండిపోయి ఉందని చెప్పొచ్చు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి గైస్. గైస్ వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ బుర్రపాడు అయిపోతుంది మీకు. బుర్రపాడే ఫైనల్లీ మీకు ఒకటి చూపించాలి. యాక్చువల్లీ చాలామంది ఇది అడుగుతున్నారు, అక్కడ నువ్వు పురుగులు తిన్నావా, మిడతలు తిన్నావా అని అడుగుతున్నారు నన్ను చాలామంది. సో తిన్నావా అనుకుంటున్నా, ట్రై చేస్తాను. బిఫోర్ దట్ ఒకసారి మీకు అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే అంటే 2-3 మార్కెట్లో చూసాను కానీ ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అక్కడ లేవు. సో ఇక్కడైతే నాకు చాలా వెరైటీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కనిపించాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. పెద్ద పురుగది, ఇగో మిడతలు, ఈ యొక్క కైండ్ ఆఫ్ మిడతలు, ఇది ఇంకో సైజు మిడతలు, ఈ ఇంకో సైజు మిడతలు. అయ్యో పట్టు పురుగులు వేయకండి, పట్టు పురుగులు. దీస్ ఆర్ ఆల్సో
ఇక్కడ ఒక ఉంది సిల్క్ వామ్, పట్టు పురుగు అంటారా సిల్క్ వామ్, బిగ్ వామ్స్ ఇవి. అదే అందులో చిన్న స్మాల్ వామ్స్. ఇది ష్రింప్, స్మాల్ క్రాబ్, బుల్లి క్రాబ్స్ ఉన్నాయి, స్మాల్ క్రాబ్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ష్రింప్ యాక్చువల్లీ, చిన్నపిల్లలు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా ఇందులో వేసి అక్కడ అందులో మసాలా వేసి అందులో కుక్ చేసి ఇస్తారు. సో ఎవరైనా అడిగితే తీసిస్తారన్నమాట. గైస్ ఫైనలీ ఇట్స్ టైం. చాలా వీడియోస్లో చూశాను, అనుకున్నాను ట్రై చేద్దాం అని. సో ఫైనల్లీ ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ అన్నీ కాదు, అందులో ఉన్న ఐటమ్స్లో చిన్న పురుగులు 2 తీసుకున్నాను. ఆ 2 కూడా సిల్క్ వామ్స్ సంబంధించిన ఆ 2 వామ్సే. సో ట్రై చేస్తాను, ఒకసారి చూడండి, లైఫ్లో ఫస్ట్ టైం. సో Come on, bro. ఇదిగోండి చిన్న పురుగు ఇది. దిస్ ఇస్ స్మాల్ ఇన్సెక్ట్. ఐమ్ టేస్టింగ్ ఇట్ గైస్. ఐమ్ రియల్లీ సారీ బట్ ఐమ్ టేస్టింగ్ ఇట్. గుడ్. దిస్ ఇస్ సో గుడ్. బాగుంది బ్రో. పొటాటో ఫ్రై చిప్స్ లా ఉన్నాయి. అది సన్నగా ఉంది కదా, సేమ్ ప్రోడక్ట్ పొటాటో ఫ్రై చిప్స్ లా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అనదర్ సిల్క్ వామ్, చిన్న సిల్క్ వామ్. ఒకటొకటి తింటాను, అన్నీ తినట్లేదు. పెద్ద చూస్తే చాలా వియర్డ్ ఉన్నాయి. సో నా వల్ల కాదు. సో చిన్నది, ఇంకొక చిన్న పురుగు. ఐఎమ్ ట్రయింగ్ దిస్. గుడ్. ఈ సేమ్ టేస్ట్ ఎలా ఉందంటే, బీన్స్ ఉంటాయి కదా మన బీన్స్, బాయిల్డ్ బీన్స్ ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. గుడ్. డూడ్స్ చూసారు కదా, లోకల్ థాయ్ ఫెస్టివల్ని మనం కళ్ళారా విట్నెస్ చేసాము. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇందులో ఒక విషయం ఏంటంటే, మన ఇండియన్ కల్చరు థాయిలాండ్ కల్చర్ కూడా సిమిలర్ ఉంటాయి. వాళ్ళ గాడ్ బుద్ధిస్ట్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. అండ్ మన హిందూయిజంని, మన దేవుళ్ళని వీళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకని మన యాన్సిస్టర్స్ చాలామంది ఇక్కడికి మూవ్ అయ్యి మన కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి అలవాటు చేసి పారేశారన్నమాట. సో హ్యాపీ. వాళ్ళు కూడా మన కల్చర్ని చాలా హ్యాపీగా స్వీకరించారు. వాళ్ళందరూ ఇక్కడ గుడులు కట్టారు. వినాయకుడి గుడి, శివుడి గుడి, బ్రహ్మ, విష్ణు, వీళ్ళందరి టెంపుల్స్ చూశాను. లార్డ్ శివ టెంపుల్ కూడా చూశాను. ఫెల్ట్ సో హ్యాపీ. సో ఈ రోజుకి ఇంతే. అండ్ ఇలాంటివి మరెన్నో రాబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు వీలైతే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. మరొక థాయిలాండ్ సిరీస్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం నాకు. థ్యాంక్ యూ డూడ్స్. గుడ్ నైట్.